ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని కొత్త నిర్మాణాలనే కూల్చేస్తాం. సో క్లియర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు ఆయన. ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లలో ఉన్న కొత్త నిర్మాణాలు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న నిర్మాణాలు మాత్రమే మేము కూలుస్తాం. ఒకవేళ అందులోకి ప్రజలు దిగితే వాటిని మేము ముట్టుకోము అని చెప్తున్నారు. ఏళ్లుగా ఉంటున్న వారి నివాసాలపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడి. రాజధానిలో 3 చెరువుల్లో ఆక్రమణలు నేలమట్టం. ఏపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని నిర్మాణాలు కూడా తొలగింపు. ఈయన కాటసాని రాంభూపాల్ రెడ్డి ఏమో పాణ్యం ఏపీ ఎమ్మెల్యే, గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉండే. ఈయన మామూలు అరాచకం కాదు. అసలు ఈయనకి ఏం సంబంధం? ఈడ అమీన్పూర్ చెరువు నుంచి గొలుసుకట్టు చెరువుగా ఉన్న కొత్త చెరువు ఏదో చెరువు, ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈయన ఆక్రమణలు ఉన్నాయి. ఈయన చేసిన కబ్జాల వల్ల అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంత ప్రజలు మునిగిపోతున్నారు. పెద్ద ఎత్తున షెడ్లు నిర్మించిండు అక్కడ. సో ఆయన కట్టడాలు నిర్మించారు. ఇంకోరు ఇక్కడ మిగతా ఏరియాల్లో కూడా కూలగొట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఎవరు రంగనాథ్ గారు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, ఒక మీడియా గ్రూప్ ఉన్నది, ఆ గ్రూప్లో ఆయన పెట్టిన అంశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. సో అదే అన్ని పేపర్స్ కూడా మీడియా ప్రకటనగా తీసుకున్నారు. ఇందులో ఆయన పెట్టిన మెసేజ్ ఏంటంటే, ఇంపార్టెంట్ క్లారిఫికేషన్. 1 సెకండ్. ప్రెస్ నోట్ అని ఒక నోట్ రిలీజ్ చేసినారు. నేను పెట్టిన మెసేజెస్ అన్ని ఒక్కసారి నేను క్లారిటీ ఇస్తున్నా. ఏమంటున్నారంటే, ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలు మరియు లేఅవుట్లు తొలగించిన హైదరాబాద్ ట్రై సిటీలోని చెరువులకు సంబంధించి ఎఫ్టీఎల్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలు, ప్లాట్ లేఅవుట్లను నిర్మాణాలతో పాటు లేఅవుట్లను కూడా హైడ్రా విభాగం ఆదివారం కూల్చేసింది. హైదరాబాద్ ట్రై సిటీ పరిధిలోని చెరువుల్లో అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నటువంటి నిర్మాణాలపైన హైడ్రా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా స్థానిక రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, పోలీసుల ఆధ్వర్యంలో మాదాపూర్లోని సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మిస్తున్న 4 అంతస్తులు మరియు 2 అంతస్తుల భవనాలు, 30కి పైగా షెడ్లు అధికారులు కూల్చేసి 10 ఎకరాల చెరువు భూమిని అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇదే రీతిలో దుండిగల్ కత్వా చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మిస్తున్న 11 డూప్లెక్స్ విల్లా భవనాలు అధికారులు తొలగించి 2 ఎకరాల చెరువును తిరిగి స్వాధీనం చేసుకున్నారు. మరో సంఘటనలో అమీన్పూర్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోని 51 ఎకరాల్లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా రోడ్లు సైతం ఆక్రమిస్తూ పద్మావతి నగర్లో ఏర్పాటు చేసిన అక్రమ లేఅవుట్కు సంబంధించిన ప్రహరీ గోడతో పాటు 2 సెక్యూరిటీ గదులను అధికారులు తొలగించారు అని రంగనాథ్ వెల్లడించారు. ముఖ్యంగా నగరవాసులు ఇకపైన తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకునే క్రమంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రధానంగా అపార్ట్మెంట్లు, వ్యక్తిగత ఇండ్లు, స్థలాలు కొనుగోలు చేసే ముందు ఇవి ఎఫ్టీఎల్లో ఉన్నాయా, బఫర్ జోన్ పరిధిలోకి వస్తాయా అని ముందుగా నిర్ధారించుకోవాలని హైడ్రా కమిషనర్ సూచిస్తున్నారన్నమాట. సో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీరు ఇల్లు కొనేటప్పుడు, ముఖ్యంగా హైరేజ్ బిల్డింగ్స్లో ఫ్లాట్ కొనేటప్పుడు, ఎక్కడ మీరు ఫ్లాట్ కొనాలని అనుకున్నా, ఎక్కడ మీరు స్థలం కొనాలనుకున్నా, ఇది ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నదా, ఇది బఫర్ జోన్లో ఉన్నదా అని చెక్ చేసుకొని కొనండి. మేము కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించినవి చూపించినాం. వాసవి, బాచుపల్లిలో కట్టిన వాసవి 8th and 9th బ్లాక్స్ కానీ, ఆ పైన కడుతున్న ఇంకొన్ని బ్లాక్స్, అండ్ వాసవి సరోవర్ పేరుతో కడుతున్న ఇక్కడ మూసాపేటలో కడుతున్న ఈ కన్స్ట్రక్షన్లో కానీ, అండ్ అమీన్పూర్, అదిత్రి, అవంతిక అండ్ ఇన్కార్ పటాన్చేరు పక్కన ఉన్న ఇన్కార్ కానీ, ఇట్లాంటి రియల్ ఎస్టేట్ కంపెనీల్లో నేను చెప్పిన ఈ పర్టికులర్, మేము ఇంకా మిగతా వాటికి పోలేదు కాబట్టి చెప్పలేకపోతున్నాం, ఈ వాటిలో మాత్రం పొరపాటున కూడా కొనకండి. ఒకవేళ మీరు ప్రీ లాంచ్ పేరుతో డబ్బులు వసూలు చేసినా, మీ దగ్గర మీరు కట్టిన గల్లా బట్టి వాడిని వసూలు చేయండి. అరే నువ్వు చెరువులో కట్టినవరా, నా దగ్గర ఎందుకు డబ్బులు తీసుకున్నావు, నన్ను చీట్ చేసినావని చెప్పండి. అండ్ దాంతోపాటు అక్కడ అమీన్పూర్లో అర్బన్ రైజ్ అని ఒక కంపెనీ ఉన్నది. గతంలో కేటీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారట, ఇప్పుడు దామన్న డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నారట. సో ఇట్లాంటి కొన్ని ఉన్నాయి. ఆయన పేరు వాడుకుంటున్నారు, ఇప్పుడున్న మంత్రి దామోదర్ రాజనరసింహ పేరు. సో ఇట్లాంటి కంపెనీస్లో పొరపాటున కూడా కొనకండి. మీరు అవసరమైతే డాక్యుమెంట్స్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా ఒక అడ్వకేట్కి చూపించండి. అడ్వకేట్ని అడగండి, ఇది ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లోకి ఏమైనా వస్తుందా సార్, ఇదేందని అడగండి. ఎవడన్నా లేక్ వ్యూ అని పెడితే మన దగ్గరికి పొరపాటున కూడా పోకండి. ఈ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ అవి ఇవి అని వాడన పెట్టిండి అనుకోండి, పొరపాటున కూడా వాడి జోలికి పోకండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ నిన్న రంగనాథ్ గారు పెట్టిన పాయింట్ ఏంటంటే,
ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. సమ్ క్లారిఫికేషన్ రిగార్డింగ్ హైడ్రా డెమాలిషన్స్. ఏమంటున్నారు? నో హౌస్ రెసిడెన్స్ ఈవెన్ ఇఫ్ బిల్ట్ ఇన్ ఎఫ్టీఎల్ ఆర్ బఫర్ అండ్ ఆక్యుపైడ్ బై పీపుల్ విల్ బి డెమాలిష్డ్. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు కానీ ఏ రెసిడెన్స్ని కూడా ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో ఒకవేళ ఉండి అందులో ప్రజలు ఉంటుంటే ఆ ఇంటిని మేము ముట్టుకోము అని చెప్తున్నారు వెరీ క్లియర్గా. అండ్ న్యూ కన్స్ట్రక్షన్స్ కమింగ్ అప్ ఇన్ ఎఫ్టీఎల్ ఆర్ బఫర్ విల్ బి డెమాలిష్డ్. సో కొత్త కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము డెమాలిష్ చేస్తాం, కూల్ చేస్తామని చెప్తున్నారు. ద స్ట్రక్చర్స్ డెమాలిష్డ్ టుడే ఇన్ మాదాపూర్ సున్నం చెరువు, మల్లంపేట్ చెరువు ఆఫ్ దుండిగల్ ఆర్ అండర్ కన్స్ట్రక్షన్ అండ్ వితౌట్ పర్మిషన్ కమింగ్ ఇన్ ఎఫ్టీఎల్ ఆర్ బఫర్ జోన్స్. కూలగొట్టిన వాటి గురించి చెప్తున్నారు. స్ట్రక్చర్స్ డెమాలిష్డ్ ఎట్ అమీన్పూర్ ఆర్ మెయిన్లీ కాంపౌండ్ వాల్స్, రూమ్స్, షెడ్స్ ఎన్క్రోచ్ గ్రాబ్డ్ బై మిస్టర్ కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, ఎక్స్-ఎమ్మెల్యే పాణ్యం, ఏపీ. సో ఆయనకు సంబంధించిన కొన్ని కన్స్ట్రక్షన్లు షెడ్లన్నీ కూడా కూల్ చేసినామని చెప్తున్నారు. సమ్ షెడ్స్ ఆర్ హోటల్ కన్స్ట్రక్టెడ్ ఇన్ సున్నం చెరువు వర్ బీయింగ్ యూజ్డ్ కమర్షియల్లీ అండ్ ఫాల్ ఇన్ ఎఫ్టీఎల్ అండ్ దేవర్ డెమాలిష్డ్. సో హోటళ్ళు అవి ఇవి కన్స్ట్రక్ట్ చేసిరట, వాటిని కూడా గొలగొట్టిరు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆడ గోపాల ఏదో పేరు చెప్తున్నారు, మొత్తం ఆడ చిన్న చిన్న కమర్షియల్ దానికోసం ఆక్యుపై చేయడం, అందులో బీహార్ యూపీ వాళ్ళని పెట్టడం. లేబర్ అంతా ఎక్కడ ఉండాలి మరి? అక్కడే షెడ్లు వేసి పెట్టిండు, వాటిని కూలగొట్టిరు. నో హౌస్ రెసిడెన్స్ ఆక్యుపైడ్ బై ఎనీ పర్సన్ ఈజ్ డెమాలిష్డ్. సో ఎక్కడా కూడా ఎవరిని కూలగొట్టలేదు అంటున్నారు. 7 విల్లాస్ డెమాలిష్డ్ ఇన్ మల్లంపేట చెరువు, దుండిగల్ ఆర్ స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్, నాట్ ఆక్యుపైడ్ బై ఎనీ ఫ్యామిలీస్. సో ఫ్యామిలీస్ కూడా కూలగొట్టిరు 1-2 అన్నది అక్కడ లోకల్గా ఉన్న జర్నలిస్టులు అయితే చెప్తున్నారు. మరి దీనికి క్లారిటీ ఇవ్వాలి రంగనాథ్ గారు. అండ్ ఆర్ ఇన్ ఎఫ్టీఎల్ వితౌట్ ఎనీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పర్మిషన్స్. అంటే కనీసం పర్మిషన్స్ కూడా లేవట. ద బిల్డర్ ఈజ్ 1 విజయలక్ష్మి. ఆమెనట లోకల్గా లేడీ డాన్ అని పిలుస్తారట. ఆమె ఎన్ఆర్ఐ. ఆమె ఈడ దాదాపు విల్లాలుగా ఎవరితో ప్రోద్బలంతో కట్టింది? గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ప్రోత్సాహంతో అవి నిర్మించిన లేడీ డాన్ అంటారట. has many criminal cases booked against her and also connected to the local political leaders. ఆమె మీద ఎన్నో కేసులు కూడా ఉన్నాయట, లోకల్ పొలిటికల్ లీడర్ల సపోర్ట్తోని ఈ అరాచకం చేసింది. స్ట్రక్చర్స్ ఇన్ సున్నం చెరువు వర్ డెమాలిష్డ్ ప్రీవియస్లీ ఆల్సో బట్ దే ఆర్ అగైన్ కమింగ్ అప్ అండ్ హెన్స్ డెమాలిష్డ్ టుడే. క్రిమినల్ కేసెస్ కంప్లైంట్స్ వర్ బుక్డ్ ఇన్ ద లోకల్ పోలీస్ స్టేషన్స్ ఆన్ ద బిల్డర్ విజయలక్ష్మి, ఎక్స్ పాణ్యం కాటసాని, ఎక్స్-ఎమ్మెల్యే పాణ్యం కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ఎట్సెట్రా. వాళ్ళ మీద కేసులు కూడా పెట్టిరట. వీ వుడ్ లైక్ టు అష్యూర్ ఆల్ ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్ దట్ నో హౌస్ విచ్ ఈజ్ occupied will be demolished. However, we request the public not to purchase any house, flat, land which falls in FTL buffer zone of any lake. పొరపాటును కూడా కొనకండి అట్లాంటి బిల్డింగ్స్ అని చెప్తున్నారు. If any such purchasers of properties have any doubt regarding FTL or buffer zones, they can check HMDA Lakes website or can approach us for clearing such doubts అట. ఇప్పుడు కాదు ఇప్పుడు ఆడ హెచ్ఎండిఏ లేక్ అది రికార్డు చూసినా ఈ దొంగలంతా తప్పుడు సర్వేలు చేసి పెట్టిన వివరాలు అవన్నీ అది కూడా పొరపాటే. మీరు అసలు టోటల్గా ఈ ఆ పర్టికులర్ ఏరియాలో ఫ్లాట్ కొనాలి అని అంటే ఫస్ట్ మనం యూట్యూబ్లో అక్కడక్కడ చెక్ చేసుకోవాలి ఈ కంపెనీ మీద ఏమన్నా ఆరోపణలు ఉన్నాయా. ఇప్పుడు వాసవి ఉందనుకోండి, వాసవి అని కొట్టండి, ఎక్కడెక్కడ ఈ వాసవి అనే కంపెనీ ఈ అరాచకం చేసింది, లేదు రాజపుష్ప అని కొట్టండి, లేదు మై హోమ్ అని కొట్టండి. ఫస్ట్ మీరు ఆ డేటా కలెక్ట్ చేసుకోండి ఇల్లు కొనాలి అనుకున్నవారు. సో మీరు వాడిచ్చే డాక్యుమెంట్స్ తీసుకోండి, సివిల్ ఎవరైనా అడ్వకేట్ ఉంటే అడ్వకేట్కి చూపించండి, అండ్ లోకల్గా అక్కడున్న స్థానికులను వెళ్ళి కలవండి. ఇది చెరువులో ఉందా, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఏమైనా ఉందా అని అడగండి. అండ్ రెండోది అదొక భాగం అయితే, రెండోది గవర్నమెంట్ భూముల్లో కట్టిరు. గవర్నమెంట్ భూములు కబ్జాలు చేసి కడుతున్న బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. గిడ ఉప్పల్ బండ్లగూడ దగ్గర 10 ఎకరాల భూమి వేరే వాళ్ళదైతే అందులో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ సైబర్ సిటీ అనేటోడు ఈ మూసాపేట దగ్గర దాదాపు 12 ఎకరాల ఫక్త్ గవర్నమెంట్ భూమిలో కట్టేసిండు, ఆక్యుపై చేసిరు, జనం కొనేసిరు, అన్ని ఫేక్ డాక్యుమెంట్సే. సో దయచేసి ఇట్లాంటి వాటి జోలికి వెళ్ళకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. అని నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ కూడా అదే. సరే మనం ఇక్కడి వరకే కన్ఫైన్ అవుదాం ఈ సబ్జెక్ట్ వరకే. అండ్ దట్టు మనం రంగనాథ్ గారికి చెప్పేది ఏంటంటే మీరు కూలగొట్టాల్సింది చాలా ఉంది. అండ్ ఇంకొక క్లారిటీ ఇచ్చినారు చాలామంది జయబేరి అయిపోయింది, చంద్రబాబు చెప్పిన రేవంత్ వినలేదా, ఇట్లా రకరకాలుగా చర్చ జరిగింది. కానీ యాక్చువల్గా ఏం జరిగిందనంటే ఆ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చిన రంగనాథ్ గారు. ఒక్కసారి
ఈ మురళీమోహన్కి సంబంధించిన జయబేరి కన్స్ట్రక్షన్స్ విషయంలో ఆయన ఇచ్చిన క్లారిటీ ఏంటంటే వాళ్ళు టవర్లు ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉందని వాళ్ళు వెళ్ళలేదట. ఏం జరిగిందట ఆయన క్లారిటీ ఇచ్చినారు. జయబేరి గ్రూప్ ఎరెక్టెడ్ ఫెన్సింగ్ ఇన్ ద ఎఫ్టీఎల్ ఆఫ్ ది చెరువు ఎట్ నానక్రామ్ కూడా వాళ్ళట ఫెన్సింగ్ వేసిరట. ఏది ఆ జయబేరి టవర్ల చుట్టూ ఉన్న ఫెన్సింగ్ ఏదైతే ఉందో ఫెన్సింగ్ వేసుకున్నారు. ఆన్ ఏ కంప్లైంట్ వి విజిటెడ్ ద స్పాట్, టోల్డ్ టు జయబేరి పీపుల్ టు రిమూవ్ ద ఫెన్సింగ్. సో ఎవరో కంప్లైంట్ చేసి మేము అక్కడికి వెళ్ళి చూసినాము. వెళ్ళి చూస్తే ఎఫ్టీఎల్ ఏరియాలో ఫెన్సింగ్ ఉన్నది, ఆ ఫెన్సింగ్ని తొలగించమని చెప్పినాం. టోల్డ్ టు జయబేరి పీపుల్ టు రిమూవ్ ద ఫెన్సింగ్. దే అగ్రీడ్ టు కంప్లీట్ ఇట్ ఇన్ ఎ వీక్. వారం రోజుల్లో మేము కంప్లీట్ చేస్తాం, ఇది తీసేస్తామని వాళ్ళు చెప్పిర్రు. సో దెన్ ఒకవేళ ఫాలోయింగ్ విచ్ హైడ్రా విల్ హ్యావ్ టు రిమూవ్ ఇట్. ఒకవేళ కనుక వాళ్ళు తీయకపోతే వారం రోజులు మేము తీసేస్తామని చెప్తున్నారు. ఇది టవర్లు కూలగొట్టుడు, జయబేరి కూలుతుంది, పేలుతుంది, ఇది అంతుతుంది. అది జస్ట్ ఓన్లీ దాని చుట్టూ ఉన్న ఫెన్సింగ్కి సంబంధించిన విషయం అని ఆయనే క్లారిటీ ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్, రాజధానిలో చెరువుల ఆక్రమణపైన చర్యలకు దిగుతున్న హైడ్రా ఆదివారం మరిన్ని కూల్చివేతలు చేపట్టింది. అయితే చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అనేక ఏళ్ల కిందటే నిర్మించి నివాసం ఉంటున్న వారి జోలికి వెళ్లబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఇండ్ల విషయంలో ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, కొత్తగా నిర్మాణంలో ఉన్న వాటిని మాత్రమే కూల్చివేస్తామని చెప్పారు. ప్రధానంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టి వ్యాపారాలు చేస్తున్న భవనాలపైన చర్యలు తీసుకుంటామన్నారు. రాత్రికి రాత్రే గుడిసెలు వేస్తే వాటిని తొలగిస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ రాత్రికి రాత్రి ఈ ఇళ్లల్లో ఇప్పుడు ఒకవేళ ఆక్యుపెన్సీ ఉందని వాటిని గూలగొట్టరాట అని ఎవడన్నా బిల్డర్ ఇంకోడపోయి జనాన్ని దోలకపోయి వేసిరనుకో వాళ్ళది గూలగొడతామని చెప్తున్నారు. దుండిగల్లో 11 విల్లాలట. మరోవైపు హైడ్రా ఆదివారం 3 చోట్ల అక్రమ నిర్మాణాలు కూల్చేసింది. మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలోని మల్లంపేట కత్వ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో శ్రీ లక్ష్మీ శ్రీనివాస నిర్మాణ సంస్థ 28 విల్లాల నిర్మాణం చేపట్టింది. దీనికి అనుమతులు లేవు, పంచాయతీ అనుమతులంటూ అధికారులను ఏమార్చడానికి నిర్మాణ సంస్థ ప్రయత్నించింది. విషయం ఏంటంటే ఇదే ఆ లక్ష్మీ శ్రీనివాస బిల్డర్ ఆమె విజయలక్ష్మి మీద 2 ఏళ్ల కింద కూడా కేసు నమోదైంది. మరి 2 ఏళ్ల తర్వాత కూడా మనం ఎట్లా కొన్నామాట పోయి విల్లా? ఇప్పుడు మనం విల్లా కొన్నామంటే ఎంతో కొంత ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు, లేకపోతే కొడుకులు ఉద్యోగాలు చేసేవారు ఉంటారు. ఇప్పుడు మీకు తెలుసు కదా, అది దాని పర్మిషన్స్ లేవు, పాడు లేవు, ఏమీ లేవు. ఎట్లా కొంటారు మీరు? రంగనాథ్ గారు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు దీనికి ఎవడో ఒకటి పర్మిషన్ ఇచ్చి ఉంటాడు కదా, బిల్డింగ్ కట్టుకోవడానికి ఎవడు పర్మిషన్ ఇచ్చిండు, వారి మీద కేసు బుక్ చేయండి. ఇప్పుడు అక్కడ కొన్న వాళ్ళు ఆగమైపోతున్నారు కదా పాపం. మీరు వస్తుంది ఊలిస్తుంది. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ మీన్స్ ఆ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ కూడా ఎవరో ఒకరికి కడుతున్నట్టే కదా ఆమె. ఇప్పుడు ఆ విజయలక్ష్మి ఎవరైతే బిల్డర్ ఉన్నారో ఆమె తన సొంత డబ్బులతో కడుతుందాడ? లేదు, ఎవరో ఒకరు ఆల్రెడీ ఆ ఫ్లాట్ని బుక్ చేసుకొని ఉంటారు, ఆ విల్లాని బుక్ చేసుకొని ఉంటారు. మీరు పోయి అది గూలగొడుతుంది. అసలు పర్మిషన్ ఇచ్చినోడు ఎవడు? మీరు ఎలాంటి పర్మిషన్స్ లేవంటుంది. ఎలాంటి పర్మిషన్స్ లేకుండా, హెచ్ఎండి అప్రూవల్ లేకుండా, ఏమి లేకుండానే ఆమె కడుతుందా? దీనికి ఆన్సర్ చెప్పాలి. ఇక్కడ యాదగిరి రావు అని ఒక ఆయన ఉంటాడు, ఈయన హెచ్ఎండిఏల మొత్తం ఆయన దగ్గర పెద్ద ఎత్తున పోలీసులను పెట్టిండు కేసీఆర్ గతంలో, కేటీఆర్. ఎందుకు? ఎవడన్నా పోయి అటాక్ చేస్తాడేమో, ఎందుకంటే వాళ్ళు సెక్యూర్గా ఉండాలి. వాళ్ళు సెక్యూర్ ఉంటే పైసలు వస్తూ ఉంటాయి. ఆయన ఏమంటాడట, ఇప్పుడు నేను తిన్నబై కాదంటలేం, నేను ఒక మీటింగ్ ఒక 14 మంది పైన ఉన్న ఆఫీసర్లు అందరూ కలిసి పర్మిషన్స్ ఇస్తేనే అది ఓకే అవుతుంది. దాని తర్వాత నా పేరు ఎన్నో లాస్ట్లో ఉంటుంది. ముందున్న వాళ్ళంతా తిన్నారు కదా, నేను కూడా తిన్నా. ఇట్లాంటి ఆఫీసర్లను ప్రాసిక్యూట్ చేయాలా? ఫస్ట్ మీరు హెచ్ఎండిఏలో కూల్చివేతలు చేపట్టే ముందు హెచ్ఎండిఏలో పర్మిషన్స్ ఇచ్చిన ఆఫీసర్స్ని ఫస్ట్ మీరు ప్రాసిక్యూట్ చేయండి తక్షణమే. ఎవడెవడైతే పర్మిషన్స్ ఇచ్చిండో, ఎవడెవడైతే డబ్బులు తిన్నాడో, ఈ ఆఫీసర్ల పని ఫస్ట్ పట్టండి. ఏ లీడర్ ప్రోత్సాహంతో వాడు పర్మిషన్ ఇచ్చిండో దాని వెనకాల ఎవడున్నాడో వాడిని అరెస్ట్ చేయండి, ఆ లీడర్ని. అప్పుడు మీరు జనం దగ్గరికి, ఆ బిల్డర్ల దగ్గరికో లేకపోతే వాళ్ళ దగ్గరికి రండి. ఎవడిచ్చిండు పర్మిషన్స్? గవర్నమెంట్ భూమి అని క్లియర్గా ఉంటుంది, చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని క్లియర్గా ఉంటుంది. మరి అయినా పర్మిషన్స్ ఎట్లా వచ్చినాయి? మీరు ఒక 6 అధికారుల మీద గతంలో కేసులు పెట్టిరు, 6 దగ్గరనే ఆగిపోయింది. 6 ఉన్నారా? మీరు అమీన్పూర్కి పోయిరు, అమీన్పూర్లో అక్కడ కింద ఉన్న టౌన్ ప్లానింగ్ దగ్గర నుంచి పైన ఉన్న ఇరిగేషన్ ఆఫీసర్ల వరకు టోటల్ కరప్షనే. నేను మొన్న ఆరోపణ చేసిన వాసవి గ్రూపు బాచుపల్లిలో ఉన్న చెరువు మ్యాప్ని మార్చేసి
ఒక్కొక్క ఆఫీసర్కి 2 కోట్ల రూపాయలు ఇచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయని చెప్పిన, మరి దాని మీద తేల్చరే ఇంతవరకు? ఏడుంది వార్త అక్కడిది. అప్పట్లో అధికారులు అనుమతులు లేవని ఈ విల్లాల్లో కొన్నింటిని సీజ్ చేసిరట. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల వీటిని పరిశీలించారు. ఆదివారం ఉదయం 7 గంటలకే 2 ప్రొక్లైన్లతో కూల్చివేతలు ప్రారంభించారు. సాయంత్రం 5ంటికి 11 విల్లాలు నేలమట్టం చేశారు. చెరువుకు ఆనుకుని విల్లాల చుట్టూ నిర్మించిన ప్రహరీని కూల్చేశారు. మరో 8 విల్లాల్లో కొనుగోలుదారులు నివాసం ఉంటున్నారు. తొలుత వీటిని ఖాళీ చేయించాలని అధికారులు భావించారు. వస్తువులను బయటపెట్టించారు. కాపురం ఉంటున్న వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కమిషనర్ రంగనాథ్ ఆదేశించడంతో వీరిపైన చర్యలు తీసుకోకుండా వదిలేశారు. కత్వా చెరువు దగ్గర అక్రమ నిర్మాణాల్లో బీఆర్ఎస్కు చెందిన ప్రజాప్రతినిధి హస్తం ఉందని అధికారులు గుర్తించారు. 2021 డిసెంబర్లో 2 అక్రమ విల్లాలు కూల్చేశారు. అప్పట్లో 204 విల్లాలను పురపాలిక అధికారులు సీజ్ చేశారు. అప్పటి పురపాలక కమిషనర్, మున్సిపల్ కమిషనర్ భోగీశ్వర్లు, ఇరిగేషన్ ఏఈ సారా ఫిర్యాదు మేరకు సదరు స్థిరాస్తి సంస్థ యజమాని విజయలక్ష్మి పైన దుండిగల్ ఠాణాలో 2 కేసులు నమోదైనాయి. నెల క్రితం స్థానిక సర్వే నెంబర్ 170లోని ప్రభుత్వ భూమిలో సదరు నిర్మాణ సంస్థ అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో ఆర్ఐ ప్రదీప్ రెడ్డి ఫిర్యాదు మేరకు నిర్మాణదారు విజయలక్ష్మి పైన కేసు నమోదైంది. ఇంత జరుగుతున్న ప్రజాప్రతినిధి ఒత్తిడితో కొంతకాలంగా నిర్మాణదారుపై చర్యలు లేకపోవడంతో అక్రమంగా నిర్మించిన విల్లాలను అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఫెన్సింగ్ తొలగించాలని జయభేరి సంస్థకు ఆదేశం. సినీ నటుడు మురళీమోహన్కు చెందిన జయభేరి సంస్థకు నానక్రామ్గూడలో ఒక వెంచర్ ఉన్నది. దాని చుట్టూ రేకులతో వేసిన ఫెన్సింగ్ 2 మీటర్ల మేర FTLలోకి వచ్చిందని హైడ్రా అధికారులు గుర్తించారు. తక్షణం ఆ ఫెన్సింగ్ తొలగించాలని అధికారులు ఆదేశించారు. ఈ మేరకు ఫెన్సింగ్ను తొలగిస్తామని సంబంధిత సంస్థ తెలిపింది. అదే మెసేజ్ నేను ఇంతకుముందు చదివిన. సో ఇక్కడ టవర్లు కూల్చుడు, ఆయన లోపల కట్టుడు ఇదంతా ఏం లేదట అని రంగనాథ్ గారే చెప్తున్నారు. ఓన్లీ అది ఎంత 2 మీటర్ల మేర FTLలో వచ్చిందట, రేకులతో వేసిన ఫెన్సింగ్. కాటసాని రాంభూపాల్ రెడ్డి పాణ్యం మాజీ ఎమ్మెల్యే, ఆయన అక్రమ కట్టడాలు తొలగించారు. ఇగో మాదాపూర్ సున్నం చెరువు వద్ద సొమ్మసిల్లి పడిపోయిన బాధితురాలికి నీరు తాగిస్తున్న మహిళా కానిస్టేబుల్. అండ్ ఇప్పుడు ఇక్కడ చాలా క్లియర్గా విజయలక్ష్మి మీద కేసులు ఉన్నాయి. గతంలోనే మున్సిపల్ ఆఫీసర్లు కేసులు పెట్టిరు అంటున్నారు కదా. వాసవి కన్స్ట్రక్షన్ బాచుపల్లిలో ఆయన మీద నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ కేసు పెట్టిండు. ఇదే అధికారి, ఇరిగేషన్ అధికారి, ఇదే సారా అనే ఈ ఇరిగేషన్ ఆఫీసర్ కూడా కేసు పెట్టింది. మరి కేసు పెట్టిన తర్వాత మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలే? ఆ కన్స్ట్రక్షన్స్ ఎందుకు అట్లనే ఉన్నాయి? ఇంకెప్పుడు కూలుస్తారండి? అన్నిటి దగ్గరికి పోతున్నాయి బుల్డోజర్లు. చిన్న చిన్న ఒక 5 విల్లాలు 6 విల్లాలు రేకుల షెడ్లు ఉన్న ప్రతి దగ్గరికి బుల్డోజర్ పోతుంది. కానీ ఒక్క 20-30 అంతస్తుల టవర్ దగ్గరికి అయితే బుల్డోజర్ పోతలేదు. మరి ఆడదాకా పోగానే డీజిల్ అయిపోతుందా, లేకపోతే ఎవరైనా ఆపుతున్నారో అర్థమవుతలేదు. మేమైతే దాదాపు 7-8 చెరువుల్లో CSR కింద డెవలప్ చేయమని గత ప్రభుత్వం ఇచ్చిన వాటిని, గత ప్రభుత్వం డెవలప్ చేయమని కబ్జా చేసుకోమని రాసిచ్చిన చెరువుల దగ్గరికి మేము వెళ్ళిన 6-7 చెరువుల దగ్గరికి ఏ కన్స్ట్రక్షన్స్ కంపెనీస్ ఏం చేస్తున్నాయో చూపించినాం ప్రత్యక్షంగా. మరి ఒక్క దాని దగ్గరికి ఇంతవరకు పోతలేరే, ఎట్లా? ఏం చేయాలి మరి? దీన్ని ఆలోచించాలా. అందుకే ఇది కంటిన్యూ అవుతుంది. నిన్న కూల్చిన అమీన్పూర్ పెద్ద చెరువు వద్ద అక్రమ నిర్మాణాల తొలగింపు, దుండిగల్ పరిధిలోని మల్లంపేట కత్వా వద్ద విల్లాలు కూల్చేస్తున్న ప్రొక్లైన్. సో ఇవే విల్లాలన్నమాట. మరి ఇప్పుడు ఎవరైతే మీరు ఎట్లాగైతే కూల్చేసిరో, ఎవరైతే డబ్బులు కట్టి ఆ విల్లాలు నిర్మిస్తున్నారో, ఆ విజయలక్ష్మి చేత ఆ బాధితులకు డబ్బులు ఇప్పియాలి. ఇప్పుడు ఆమె చేతిలో నుంచి డబ్బులతో ఆమె కట్టదామె, ఎవరో ఒకరు బుక్ చేసుకుంటారు. అందుకే దయచేసి 2 ఏళ్ల కింద కేసు అయినా కూడా మీరు ఎట్లా కొన్నారండి అవి? కొనేవాళ్ళు కూడా. చలో, ఇది నిన్న హైడ్రా చేసిన కూల్చివేతలకు సంబంధించి. నెక్స్ట్